ఒక అంశాన్ని, చిన్న అంశాన్ని మాట్లాడుకుందాం. సిలువలో దేవుడు చేసిన కార్యాల్లో ఒక కార్యాన్ని ఈరోజున మీతో బలమైన మాటలు దేవుడు మనకు అందించబోతా ఉన్నాడు. దయచేసి గమనిద్దాం. చూడండి, ఈరోజు అంశం ఏంటంటే ఫర్గివ్నెస్ ఓపెన్స్ ద డోర్. క్షమాపణ అనేది మన జీవితంలో మూసుకుపోయిన మన సమస్యలకి ఒక ద్వారాన్ని తెరుస్తాడనమాట. అంటే దయచేసి గమనించండి, ఈ వాక్యాన్ని ఈ రోజున నేను వివరించబోతా ఉన్నాను. మీ జీవితంలో ఎక్కడన్నా స్టక్ అయిపోయి ఉండొచ్చు. స్టక్ అయిపోవడం అంటే ఏదో సమస్యలో ఆగిపోయి ఉండొచ్చు మీ జీవితం. ఎక్కడైనా బహుశా ఏదైనా శోధన మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీ జీవితాన్ని అక్కడికి ఆపేసి ఉండొచ్చు. అంటే కొన్నిసార్లు చూడండి, మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయంటే అన్ని ద్వారాలు మూసుకుని పోతాయి. లేదు, అందుకే చాలాసార్లు మనం లోకస్తులకి చెప్పుకుంటూ ఉంటాం, కానీ కష్టం తీరదు. ఎందుకు తీరదంటే దేవుడు చెప్తున్నాడు, అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అంటే నీకు ఇవ్వబోతున్న మహిమ గురించి లోకాధికారులలో ఎవరికి తెలియదు. అంటే నీకేమివ్వడానికి ఇష్టపడ్డాడు ఆయన? ఆ సిలువలో మహిమను ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. కానీ ఆ మహిమను ఇవ్వడానికి ఇష్టపడిన విషయము ఎవరికి చెప్పలేదు ఆయన? లోకాధికారులలో ఎవరికి తెలియదు. కాబట్టి నువ్వు ఏదైనా సమస్య తీసుకుని లోకస్తుల దగ్గరికి వెళ్తే నీకు జవాబు దొరకదు. నీకెందుకు దొరకదంటే నీకు ఇవ్వబోయే మహిమ, లేకపోతే నీకు శ్రమకి ఇవ్వబోయే జవాబు లోకస్తులలో ఎవరికి దేవుడు చెప్పలేదు. నువ్వు ఎక్కడ వెతకాలంటే యేసు ప్రభు సిలువ దగ్గరే వెతుక్కోవాలి నీ జవాబుని. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి గమనిద్దాం. ముందుకు చదువుతాం. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయక పోయి ఉందురు. అంటే దీని అర్థం ఏంటంటే అది ఒకవేళ అంటే నీకు మహిమనిచ్చే సంగతి ప్రజలకి కానీ, అధికారులకు కానీ, లోకస్తులకు కానీ తెలిసి ఉంటే ఏం చేయకపోదురు? యేసు ప్రభుని సిలువ వేయకపోదురు. అంటే నీ మహిమ ఎక్కడుంది? సిలువలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ మహిమ, నీ జవాబు, నీ శ్రమకి కలిగిన జవాబు ఎక్కడుందంటే యేసయ్య సిలువ త్యాగం ఎందుకు చేశాడంటే మనం ఏడుస్తామని కాదు, మన శ్రమలతో ఇబ్బంది పడతామని కాదు, నీకు మహిమనివ్వడానికి సిలువని ఎక్కాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం చదువుతున్నప్పుడు అనిపించింది, ప్రభా నీ సిలువ కార్యములో ఇంత ఘనత, ఇంత మహిమ మాకు ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా. ఎవరికిచ్చాడు? అర్హత లేని మనకి మహిమనిచ్చాడు. ఇది మళ్ళీ ఎవరికి చెప్పలేదు? లోకస్తుల్లో ఎవ్వరికి చెప్పలేదు. చెబితే ఏం చేస్తారంటే ఆయన సిలువ వేయకపోయి ఉందరు. ఇప్పుడు సిలువ వేయకపోతే నీకేం రాదు? మహిమ రాదు. ఈ రాత్రి బహుశా మీరు ఏ ఇబ్బందితో వచ్చారో నాకు తెలియదు, కానీ దేవుడు మహిమతో ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే సిలువలో మహిమ ఉంది. ఈ రాత్రి వర్తమానం ఏంటంటే సిలువలో మహిమ ఉంది. ఆ మహిమ నీకు మూసుకుపోయిన నీ ద్వారాలు, లేకపోతే నీ డోర్ ఏదైతే నీ ఇబ్బంది పడుతున్నావో దానికి ద్వారము దేవుడు ఈ రాత్రి తెరవబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేనిలో ఉందంటే నీ జవాబు సిలువలో ఉంది. సిలువ అంటే ఏదో ఆ చిన్న విషయం కాదది. దేవుడు నీకు మహిమనివ్వడానికి ఆయన సిలువను అనుభవించాడు. ఈ మాట వింటూ ఉండగా మనకు అనిపించవచ్చు, అయ్యో మనం పాట పాడతాం కదా, ఏమని బాసిల్లేను ఆ పాటలో ఉంటుంది, ఒక చరణంలో ఉంటుంది, ఏమనంటే ఇందులకు నాపై ప్రేమ అంతదయా స్వామి నామదికి అందులకే భయముంది తిని హల్లెలూయా. చాలు, దయచేసి గమనించండి. ఎందులకో ఈ ప్రేమ అందదయ నా మదికి అంటే మన మైండ్కి అర్థం కాదు. దేవుడు ఎందుకు మహిమ ఇవ్వాలనుకున్నాడు? ఏం చేసాం మనం దేవుని కొరకు? మనం ఏం చేసామని మనకు మహిమను ఇవ్వడానికి ఆయన సిలువని ఎక్కాడు? చెప్పండి.
మళ్ళీ అది కూడా సీక్రెట్గా. ఎందుకంటే ఒకవేళ మనకు మహిమ వస్తుంది ఆ సిలువ ద్వారా అని తెలిస్తే, సిలువ ద్వారా నీకు మహిమ వస్తుందని తెలిస్తే ఆ లోకాధికారులు ఆయన సిలువ వేయకపోయి ఉందరు. సిలువ వేయకపోతే మనకు మహిమ లేదు. మనం ఎప్పుడు శ్రమల గురించి ఆలోచిస్తున్నాం కానీ, ఇబ్బందుల గురించి ఆలోచిస్తున్నాం కానీ, సిలువలో నీకు మహిమనిచ్చాడు దేవుడు. దాని గురించి ఎప్పుడు స్తుతి చెల్లించం మనం. సిలువ ధ్యానాలంటే మనం ఏమనుకున్నామంటే మతపరంగా చేసుకునే ధ్యానాలు అనుకున్నాం. మతపరంగా చేసుకునే కాదు ఇవి. సిలువలో నీకు ఏమి ఆధిక్యత ఉంది, నీకు ఏమి ఇచ్చాడు దేవుడు, ఎంత విలువ ఇచ్చాడు నీకు, ఆ విషయాలు నేర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాం మనం. ఈ రాత్రి దేవుడు నీకు మహిమని ఇవ్వడానికి సిలువని ఎక్కాడు ఆయన. అది ఆ విషయం లోకస్తులకు తెలిస్తే వాళ్ళు సిలువ వేయకపోయే ఉండేవారు. దయచేసి 9వ వచనాన్ని కూడా చదువుదాం. చూడండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. చాలు. అయితే ఈ వచనం చదివినప్పుడు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమంటున్నాడంటే ఇందుని గూర్చి ఏమని రాయబడి ఉందంటే దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు. అంటే సిలువ కార్యము ఎవరి కొరకు అంటే ఆయన ప్రేమించాడు కొంతమందిని. కొంతమంది అంటే లోకమునే ప్రేమించాడు, కానీ అందరూ అంగీకరించలేదు. అంగీకరించిన ప్రతి వ్యక్తి ఎవరంటే దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తులు. హల్లెలూయా. ఈ సిలువ ధ్యానాలకు వచ్చిన ప్రతి బిడ్డ కూడా దేవుని చేత ప్రేమించబడిన వ్యక్తులు. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే తను ప్రేమించి వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు. ఎవరి కంటికి కనబడలేదు? మన కంటికి కాదు. ఎవరైతే సిలువ వేయడానికి ఇష్టపడి సిలువ వేశారో లోకస్తులు, వారి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా తెలియచేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకి చెబుతున్నాడు, కానీ మన మహిమని ఎవరైతే ఆటంకపరుస్తున్నారో, లేకపోతే మనల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో, మన విషయంలో ఎవరైతే కఠినంగా ఉండాలని ఆలోచన చేస్తున్నారో వారికి మాత్రము వారి చెవికి వినబడలేదు, వారి కంటికి కనబడలేదు, వారి హృదయమునకు గోచరం కానియాడు. ఎందుకనంటే అలా తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను సిలువకు దూరంగా ఉంచుతారు. సిలువలో ఎందుకు దూరంగా ఉంచుతారంటే ఆ సిలువ నీకు మహిమనిస్తుంది. హల్లెలూయా. ఆ మహిమనిస్తుంది కాబట్టి నిన్ను దూరంగా ఉంచుతారు వాళ్ళు. చాలామంది చూడండి సిలువ ధ్యానాలకి రారు చాలామంది. చాలా సంఘాలు, మన సంఘం చాలా గొప్ప సంఘం. ఎందుకంటే పెద్ద పెద్ద సంఘాల్లోనే ఇంతమంది రారు. 60-70 మంది రావడం అంటే మామూలు విషయం కాదు. పెద్ద సంఘాల్లోనే సిలువ ధ్యానం అంటే రారు. వాళ్ళకి తెలియదు ఈ విషయం. సిలువలో నాకు మహిమను దాచిపెట్టాడు, అది కేవలం నాకే తెలుసు, నన్ను ప్రేమించాడు కాబట్టి నాకు మహిమనిచ్చాడు యేసయ్య అని అది చాలామందికి తెలియదు. తెలియక సిలువ ధ్యానం అంటే ఏదో ఆయన గాయాలు అవే అనుకుంటాం, కానీ సిలువలో మనకేమిచ్చాడంటే మహిమనిచ్చాడు. అది ఎవరికి చెప్పలేదంటే లోకస్తులకి చెప్పలేదు. చెబితే నీ మహిమని దొంగిలిస్తారు వాళ్ళు, నీ మహిమని ఆటంకపరుస్తారు. అందుకే యేసు ప్రభువారు దేవుడు అది ఎవరికి తను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దయచేసి గమనించండి. అందుకే ఈ రాత్రి దయచేసి కొన్ని విషయాల్ని మీకు తెలియచేస్తాను. అంటే ఈ పాపము మనకి ఎప్పుడైనా ఈ మహిమ రాకుండా ఏది ఆపుతుంది? చాలాసార్లు క్రైస్తవులుగానే ఉన్నాం మనం, కానీ ఈ మహిమని మన దగ్గరికి సిలువలో మహిమ ఉందని తెలిసింది, అది మన కొరకే అని తెలిసింది. ఎందుకంటే మనల్ని ప్రేమించాడు ఆయన. మిమ్మల్ని శిక్షిస్తాను అనలేదు, లేకపోతే మిమ్మల్ని మీరంటే నాకు ఇష్టం లేదు అనలేదు. ఆయన ఏమన్నాడంటే తను ప్రేమించి వారి కొరకు లోకస్తులకి ఆ సిలువ కార్యముని దాచిపెట్టాడు. వారికి అర్థం కానివ్వలేదు. అర్థమైతే వాళ్ళు సిలువ వేయకపోదురు. అసలు నిజంగా కొన్నిసార్లు బాధ కలుగుతుంది సిలువ వేయబడ్డాడని, కానీ ఆ సిలువే లేకపోతే మనకు విలువ లేదు, మనకు మహిమ లేదు. దయచేసి గమనించండి. ఈ రాత్రి దేవుడు కొన్ని విషయాల్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనము ఎందుకని కొన్నిసార్లు
ఆటంకపరచబడతా ఉంటాయి. మనకు వచ్చేవి రావు, మనకు వచ్చే మహిమ రాదు, మనకు వచ్చే ఆశీర్వాదం రాదు, మనకు వచ్చేవి కొన్ని విషయాలు మనకి ఆటంకపరచబడతా ఉంటాయి. కొన్ని రావు మన దగ్గరికి, కొన్ని వద్దు అనుకున్నవి వస్తాయి, కావాలనుకున్నవి రావు. ఏంటి కారణం అంటే ఒకటే కారణం ఏంటంటే దేవుడు మనల్ని సిలువలో క్షమించాడు. సిలువ అంటేనే క్షమించబడిన స్థలం, అది మనల్ని క్షమించిన స్థలం. అది ఆ కల్వరి కొండ అంటే క్షమించబడిన స్థలం. అది ఆ స్థలానికి దేవుడు వచ్చి ఆ సిలువలో ఆయన కార్యమును ముగించి ఆయన తిరిగి వెళ్ళాడు. అయితే మనకి ఏం అర్థం కావాలంటే ఈ రాత్రి ఆ మహిమను ఎవరు ఆటంకపరుస్తున్నారంటే బయట వారు కాదు. ఎందుకంటే వారి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, వారి హృదయానికి గోచరం కాలేదు. కాబట్టి వారు కాదు మహిమను ఆపేది. ఎవరు ఆపుతున్నారంటే మనమే ఆపుకుంటున్నాం. ఎందుకని అంటే సిలువ తెలుసు, ఆయన మన గురించి మరణించాడని తెలుసు. కానీ మన మనస్సులో ఒకటి ఉంది, ఏంటంటే నేనేదో తప్పు చేశాను కాబట్టి నాకు రావాల్సిన ఆశీర్వాదం రావట్లేదు, నాకు రావాల్సిన మహిమ రావట్లేదు, నాకు రావాల్సిన ఆరోగ్యం రావట్లేదు, నేనేదో తప్పు చేశాను. అంటే సిలువలో నీకేం అర్థం కాలేదంటే నేను క్షమించబడిన వ్యక్తిని అని అర్థం కాలేదు. అర్థం కాక నీ మహిమని నువ్వే ఆపేశావు, నీ డోర్ని నువ్వే క్లోజ్ చేశావు. సిలువ నుంచి నీకు మహిమ ఆల్రెడీ వస్తూ ఉంది, కానీ ఆ మహిమని ఆటంకపరిచింది ఎవరంటే నీ మనస్సాక్షి. నేనేదో తప్పు చేశాను, నేను క్షమించబడలేదు, అందుకే దేవుని మహిమ నా దగ్గరికి రాలేదు, దేవుడికి నేనంటే కోపం అని ఎప్పటికప్పుడు మనల్ని మనం ఖండించుకుంటూ ఉంటాం. దేవుడు ఒకసారి చెబితే ఆయన అంటాడు, అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు, ఆయన అబద్ధం చెప్పడు. ఆయన బైబిల్లో ఏదైనా వాక్యం రాస్తే అది అబద్ధం కాదు, అది ఎప్పటికీ సత్యమే. దయచేసి ఒకసారి చూద్దాం. చూడండి, మన విషయంలో ఆయన చెప్తున్న మాట 54వ యెషయా గ్రంథం 8వ వచనం నుంచి చదవండి. 54వ అధ్యాయం 8. కలిగి నిమిష మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడు ఎవరైనా మన పాపముల నుంచి విమోచించే విమోచకుడు ఆయన. మన విమోచకుడు యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు చదవండి. నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదికి ఇకను పొర్లుచు రావని నోహ కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు. అంటే మీరు ఒకటి గమనించండి, నోవహ కాలంలో ఏమొచ్చింది? జలప్రళయం వచ్చింది. వస్తే ఆ జలప్రళయం వచ్చినప్పుడు ఆయన పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, ఇక మీదట ఒకటి మనం రెయిన్బో చూస్తాం. ఆ రెయిన్బో దేనికి గుర్తు అంటే యేసు ప్రభు వారికి గుర్తు. ఆ యేసు ప్రభు వారిని ఒక నిబంధనగా పెట్టుకుని నేను ఎప్పుడైనా ప్రజల మీద కోపం వస్తే యేసుని చూస్తాను, నా కుమారుని చూస్తాను, ఇక మీదట జలములు ఇలా భూమి మీదకి రావు, ఇలా వచ్చి ప్రజలు చనిపోరు అని వాగ్దానం చేశాడు. ఇప్పుడు క్రైస్తవులుగా మనకు ఎవరైనా చెప్పారనుకోండి, ఏమని, అయ్యా జలప్రళయం వచ్చి మనం చచ్చిపోతాం అంటే నమ్ముతాం? మనం నమ్మము. ఎందుకని? దేవుడు చెప్పాడు ఆల్రెడీ, నోవహు కాలంలో చెప్పాడు, జలప్రళయం వచ్చి మళ్ళీ మిమ్మల్ని నేను నాశనం చేయను. దాని గుర్తు ఏంటంటే రెయిన్బో, అది యేసు ప్రభువారు. అంటే ఆయన కుమారుని చూసినప్పుడల్లా అది గుర్తొస్తుంది, ఆయనకి ఆయన నిబంధన గుర్తొస్తుంది. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, నోవహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును, జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని. నోవహు కాలమున నేను ఒట్టు పెట్టుకున్నాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు ఒట్టు అంటే అర్థం ఏంటంటే, ఒకవేళ అది నెరవేర్చకపోతే చనిపోయినట్టు, ఆ వ్యక్తి చనిపోయినట్టు. మనకి ఈజీ ఒట్టు అంటే అదేదో అనుకుని ఒట్టేస్తాం, మళ్ళీ ఒట్టి తీసి గట్టు మీద పెట్టామంటాం, ఒట్టి తీసి గట్టు మీద పెట్టామంటాం. మనకి దానికి పెద్ద వాల్యూ లేదు. కానీ దేవుని దృష్టిలో ఒట్టు అంటే చాలా గొప్ప విషయం. ఆయన మీద ఆయనే ఒట్టు పెట్టుకున్నాడు. ఏమని? నేను ఏమని ఒట్టు పెట్టుకున్నాడు? జలములు భూమి మీదకి ఇకను పొర్లుచు రావని ఒట్టు పెట్టుకున్నాడు. హల్లెలూయా.
అంటే నేను ఇంకెప్పుడు ఇలా నాశనం చేయను నా ప్రజల్ని అని ఒట్టు పెట్టుకున్నాడు. తర్వాత నీ మీద కోపంగా ఈ మాట నుండననియు అండర్లైన్ చేసుకోండి, ఎవరు మట్టుకు వారే అండర్లైన్ చేసుకోండి. అంటే వ్యక్తిగతమైన విషయం ఇది. నీ మీద అంటే ఇక్కడ కోపముగా. కూర్చున్న ప్రతి వాళ్ళు మీ పేరు మీరు అప్లై చేసుకోవచ్చు. అక్కడ నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒట్టు పెట్టుకున్నాడు నోవహు కాలంలో, జలప్రళయం ఇక రాదని. ఇప్పుడు మీకు ఎవరైనా చెబితే మీరు నమ్మరు, జలప్రళయం చచ్చిపోతారంటే నమ్మరు. అలాగే ఇంకొక ఒట్టు పెట్టుకున్నాడు దేవుడు. ఏం ఒట్టు అంటే, నీ మీద ఇక మీదట నేను కోపంగా ఉండను. ఒకవేళ ఎవరైనా నాలాంటి బోధకుడు అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఎవరైనా అయ్యి ఉండొచ్చు, ఒకవేళ మీకు చెప్తూ ఉండొచ్చు దేవుడు నీ మీద కోపంగా ఉన్నాడని. నమ్మకూడదు. ఎందుకని? బైబిల్లో ఆయన ఒట్టు పెట్టుకున్నాడు. ఏమని? నీ మీద నేను ఎప్పుడు కోపంగా ఉండను. ఒకసారి చెప్పాడంటే అది 100% ఇక నీ మీద కోపంగా ఉండడు, అంతే. ఎవరు వచ్చి చెప్పినా. అందుకే పౌలు ఒక మాట అంటాడు గలతీ పత్రికలో, ఏమనంటే, అయ్యా కొంతమంది బోధకులు సువార్త చెప్తున్నారు, అది కూడా సువార్తే, కానీ అది నేను చెప్పిన సువార్త కాదు. కాబట్టి ఒకవేళ దేవదూత వచ్చి చెప్పినా సరే నమ్మొద్దన్నాడు. అర్థమైందా మీ లేదా మీకు? దేవదూత వచ్చి చెప్పినా మీరు నమ్మకూడదు. అలాగే మరలా నేను వచ్చి ఇది తప్పు చెప్పాను, మొన్న నేను చెప్పింది తప్పు, ఈరోజు చెప్పింది కరెక్ట్ అని చెప్పినా మీరు నమ్మొద్దు అని చాలా రాడికల్గా చెప్పాడు. అందుకే దేవుడు చెప్పిన మాట తప్ప మనుష్యులు చెప్పిన మాట నమ్మకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మరలా ఒక ఒట్టు పెట్టుకున్నాను. ఏమనంటే, నీ మీద కోపముగా ఉండననియు నిన్ను గద్దించాడు. ఆయన గద్దించే కాపరి కాదు, ఆయన ప్రాణం పెట్టే కాపరి. హల్లెలూయా. ఆయన కోప్పడే కాపరి కాదు, ప్రాణం పెట్టే కాపరి. ఆయన వచ్చిందే ప్రాణం పెట్టడానికి. నేను నీ మీద కోప్పడాలంటే ఆయన రావవసరం లేదు. ఆయన ఆజ్ఞిస్తే ఒక దూత చాలు భూమిని నాశనం చేయడానికి. ఆయన శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆ శిలువ మరణం ఎందుకు పొందాడంటే, నీ మీద కోప్పడకూడదని, నిన్ను గద్దించకూడదని. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! ఇందాక చదివాం కొరింథీ పత్రికలో, ఆయన ప్రేమ మన మీద ఉంది. అందుకే మహిమనివ్వడానికి సిలువను ఎక్కాడు ఆయన. మనం ఏమంత గొప్ప కార్యాలు చేసాం? ఏం చేయలేదు. అయినా మనం అంటే, నేను చెప్తా ఉంటాను చాలాసార్లు, మనం అంటే పిచ్చి ప్రేమ ఆయనకి. మనకి చూడండి, మన పిల్లల మీద ఎలా ఉంటుంది మనకి? పిచ్చి ప్రేమ. పిల్లలు ఎంత విసిగించినా వాళ్ళ మీద ఒక పిచ్చి ప్రేమ ఉంటుంది, ఎంత విసిగించినా. అలాగే దేవునికి నువ్వంటే పిచ్చి ప్రేమ. అందుకే ఆయన అంటున్నాడు, నేను నిన్ను గద్దింపను, నీ మీద కోపముగా ఉండను. తర్వాత పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లునను, నా కృప నా కోపం కాదు, నా గద్దింపు కాదు. పర్వతములు తత్తరిల్లిన ఆ సమయాల్లో, అంటే నీ జీవితంలో కొన్నిసార్లు పర్వతములు తత్తరిల్లే సమస్యలు వస్తాయి, గుండె జారిపోద్ది, అలాంటి సమస్యలు వస్తాయి. అలాంటి సమయంలో నా గద్దింపు కాదు నీకు తోడుగా ఉండేది, నా కోపము కాదు నీకు తోడుగా ఉండేది, నా కృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. నా గద్దింపు కాదు నీకు తోడుగా ఉండేది. మేబీ నీకు పర్వతములు తత్తరిల్లే అలాంటి సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్తే ఏమంటారంటే, నువ్వేదో చేసావమ్మా, దేవునికి విరోధంగా ఏదో చేసావు, లేకపోతే ఏనాటి పాపమో నీకు చుట్టుకుంది. మనవాళ్ళు చాలా బాగా చెప్తారు, ఏనాటి పాపమో నీకు చుట్టుకుంది. పైకేమో ఓదారుస్తూ ఉంటారు, కానీ బయటికి వెళ్ళి ఏం చెప్తారంటే, ఊరికినే విడిచిపెడతాడా దేవుడు? అప్పుడెప్పుడో ఈవిడ అలా చేసింది, ఈయన అలా చేశాడు, అందుకే మొత్తాడు. ఈ వాక్యం ఉండదు. ఏ వాక్యం? నీ మీద కోపపడను, నిన్ను గద్దించను అనేది చెప్పరు. అది చెప్పకుండా దేవుడు ఊరికినే వదులుతాడండి? దేవుడు న్యాయవంతుడండి. వేసేసాడు దేవుడు, వేసేసాడా? ఇలాగే అంటే ఏదొస్తే ఎంత మనకేం తెలవదు, బైబిల్ తెలవకపోయినా దేవుడు న్యాయవంతుడండి. అంటే వాడు కాలు ఇరిగితే ఈ న్యాయవంతుడు, లేకపోతే న్యాయవంతుడు కాదు. యాక్సిడెంట్లో వాడికి ఏమైనా అయితే దేవుడు న్యాయవంతుడండి. ఆడు చేసిన పనులకి ఊరికినే వదులుతాడా? దేవుడు కాళ్ళు ఎరగొడతాక సిలువ వేయించుకున్నది. అసలు మనం మాట్లాడే మాటలకి అర్థం ఉండదు. ఆ సిలువ అర్థం కాలేదు. అర్థం కాక ఏదొస్తే అది మాట్లాడేస్తాం.
ఆయన ఒట్టు పెట్టుకున్నాడు అంటే నేను చనిపోయిన నా తోడు నేను చనిపోయినట్లు అని ఒట్టు పెట్టుకున్నాడు. ఒట్టు పెట్టుకుని అన్నాడు, నీ మీద కోప్పడను, నిన్ను గద్దించను. అయితే నువ్వు అనొచ్చు, అయ్యా నా జీవితంలో పర్వతములు తత్తరిల్లే సమస్యలు నన్ను వేధిస్తున్నాయంటే, అప్పుడు కూడా ఆయన ఏమంటున్నాడంటే, నేను నీతో కోపంతో వ్యవహరించ, జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు, నీకు సమాధానం ఇస్తానంటాడు. నీకు సమాధానం ఇస్తాను నా కుమార్తె, నా కుమారుడు. అందరూ నీ పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉండొచ్చు, కానీ నేను సమాధానం ఇచ్చి పంపుతాను, నేను మహిమనిస్తాను, నీ మీద నా కృపను నీకు ఇస్తాను. ఈ రాత్రి సిలువ ధ్యానం అంటే మనం ఏదో అనుకున్న విషయాలు కాదు, మన సమాధానంతో ఇక్కడి నుంచి దేవుడు మనల్ని పంపిస్తాడు. దయచేసి ఇంకా అధ్యాయం తర్వాత మీరు చదువుకోండి. తర్వాత ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేసి త్వరగా నేను ముగిస్తాను. ఎందుకంటే మన మహిమను ఆపేది మనం క్షమించబడలేదని మనం మనసులో అనుకుంటాం. అందుకే శ్రమలు వస్తాయి కానీ మహిమ రాదు. యాక్చువల్గా మన జీవితంలో ఏం రావాలి? దేవుడు అన్నాడు, మహిమ వెంబడి మహిమ రావాలి. మహిమ వెంబడి శ్రమ కాదు, మహిమ వెంబడి కన్నీళ్లు కాదు, మహిమ వెంబడి ఇంకేదో కాదు, మహిమ వెంబడి మహిమే రావాలి. సముద్రానికి నేను చాలాసార్లు చెప్పాను, సముద్రం దగ్గరికి వెళ్తే అల వెంబడి అలే వస్తుంది, ఇంకోటి వస్తుందా? అల వెంబడి అలే రావాలి. అలాగే అంటే దానికి ఒక నియమం పెట్టాడు. అలాగే మనుష్యులకు కూడా దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఏంటంటే మహిమ వెంబడి మహిమ రావాలి. ఎందుకంటే నా కుమారుడు సిలువను ప్రాణం పెట్టాడు నీ కొరకు. కాబట్టి మహిమ వెంబడి మహిమని పొందడానికే మనం అర్హులం. కానీ మరి ఎందుకు పాస్టర్ గారు మరి మాకు శ్రమ వెంబడి శ్రమ వస్తుంది అని అంటే, నీ మనస్సులో పాప క్షమాపణ జరిగిందనే ఆ యొక్క అవగాహన అది మనకు లేదు. అది లేక మనం ఎప్పుడు మనకి సమస్య రాగానే మన మనసులోకి ఏమొచ్చేస్తుందంటే, నేనేదో చేశాను. నువ్వు చేసింది ఆల్రెడీ 2000 సంవత్సరాలు అయింది ఆయన క్షమించేసి, కానీ నీకు ఇంకా అదే పట్టుకుంది. అది ఒక దెయ్యం పట్టుకున్నట్టు పట్టుకుని నేనేదో చేశాను అందుకే ఇలా జరిగింది. దేవుడేమో, నేను ఒట్టు పెట్టుకున్నానమ్మా, నీ మీద కోపంగా లేను, నిన్ను గద్దించాను, నా కృప నీకు తోడుగా ఉంటుంది, నా సమాధానం తోడుగా ఉంటుంది, నేను జాలి పడుతున్నాను నీ మీద. హెబ్రీ పత్రికలో అంటాడు, నేను దయ కలిగి నీ పాపములు ఇక నువ్వు ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను. మెమరీ లాస్ చేసుకున్నాడు ఆయన. చేసుకుంటే, లేదు ప్రభా నీ మెమరీని ఒకసారి ఓపెన్ చేయి, నా పాపములు జ్ఞాపకం చేసుకో అంటాం. అది ఇలాగే మాట్లాడతాం. ఒకసారి నువ్వు మర్చిపోయేమో, నేను చాలా తప్పులు చేశాను, నేను పనికిరాని దాన్ని, పాపిని అని చెబుతూ ఉంటాం. ఈ సిలువ ఏం చెప్పిందంటే, నీ డోర్లు ఎందుకు క్లోజ్ అయినాయి అంటే, నువ్వు క్షమించబడ్డ వ్యక్తివని నీకు తెలియక. చూడండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయం తీయండి ఒకసారి. ఒక 2వ వచనం నుంచి చదువు. కరెక్టే. ఆయన ఇంట కొన్ని దినములైన పిమ్మట 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన ఇంట ఉన్నాడని విని వచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయాను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా జాగ్రత్తగా వినండి. ఎప్పుడు కూడా వాక్యమును వింటూ ఉండాలి. ఆయన క్రీస్తుని గురించిన వాక్యం వింటూ ఉంటే నీ జీవితంలో విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది శ్రమల్లో. అందుకని వాక్యం వినడం ఆపేయద్దు. శ్రమలు వస్తే వచ్చాయి, కానీ నువ్వు వాక్యం వింటూ ఉండాలి. వింటూ ఉండగా కొన్ని రోజులకి శ్రమలు మహిమకరంగా మారిపోతాయి. కాబట్టి దయచేసి గమనించండి. వాక్యం బోధించుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని నలుగురి చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వానిని పరుపుతోనే దింపిరి. ఈ స్టోరీ మనకు తెలుసు. ఒకడికి పక్షవాయువు గల వ్యాధి ఉంది. ఆ వ్యాధిగ్రస్తునికి యేసయ్య మీద విశ్వాసం లేదు, కానీ వాడికి ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ 4కి మాత్రం విశ్వాసం ఉంది. యేసయ్య మీద విశ్వాసం ఉండి వీడిని ఎలాగోలా అని మనం మోసుకుని వెళ్తే, అసలు యాక్చువల్గా ఆ పక్షవాయువుతో పడున్న వ్యక్తి, అంటే మంచం మీదే పడున్న వ్యక్తి చాలా బరువుగా ఉంటారు. బరువు అంటే తినేసి ఎటు వెళ్ళరు కదా, అందుకని బరువు ఎక్కిపోతారు. చూడండి, ఇప్పుడు చనిపోయిన వ్యక్తులు కూడా బరువుగా ఉంటారు, మోయలేరు, వాళ్ళని మోయడం కష్టం. వీళ్ళు 4 కలిసి ఏదో విధంగా మోసుకెళ్ళారు. మోసుకెళ్తే అక్కడ స్థలం లేదు.
మన చర్చిలో సిలువ ధ్యానాలకు వచ్చినట్టుగా స్థలం లేదు. ఇక్కడ చూడండి మొత్తం ఫుల్ అయిపోతున్నారు. అలా సిలువ ధ్యానాలకు వచ్చినట్లుగా అక్కడ అక్కడ స్థలం లేదు. యేసయ్య వాక్యం ఎక్కడున్నా అక్కడ స్థలం ఉండదు. హల్లెలూయా. దయచేసి గమనించండి, స్థలం లేదు. స్థలం లేకపోతే పైకప్పు విప్పి ఆయన కిందకి దించారు. దించి యేసయ్య ముందుకు దించారు. దించగానే ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా మీరు ఈ రాత్రి గమనించాలి. ఇప్పుడు ఈ వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చారు వాళ్ళు? చెప్పండి, ఎందుకు తీసుకొచ్చారు? స్వస్థత పొందాలి, అంతే. ఇప్పుడు తీసుకొచ్చినోడు ఉద్దేశం అదే, వచ్చినోడు ఉద్దేశం కూడా నేను స్వస్థత పొందాలి, అంతే కదా. కానీ చాలా జాగ్రత్తగా గమనించండి. యేసు వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. అంటే అసలు స్వస్థతకి అని వస్తే యేసు ప్రభు ఏం చెప్తున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవి. అసలు దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇప్పుడు ఇది ఎలా ఉందంటే, ఇప్పుడు నువ్వు ఆకలితో వచ్చావు అనుకో, ఆకలితో వచ్చినోడికి బట్టలు ఇస్తే ఎలా ఉంటుంది? అలాగే అనిపిస్తాలే మనకి. కానీ యేసయ్య చేసే కార్యాలు చాలా మహిమగల కార్యాలు. చూడండి, ఇప్పుడు ఆ వ్యక్తి స్వస్థత కొరకు వచ్చాడు, తీసుకొచ్చిన వారు కూడా స్వస్థత కొరకే తీసుకొచ్చారు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమింపబడి. ఈ వ్యక్తి అడిగాడా నన్ను క్షమించమని? అడగలేదు. కానీ యేసయ్యకి ఈ వ్యక్తి స్వస్థత పొందకపోవడానికి కారణం ఏంటో యేసయ్యకి తెలుసు. హల్లెలూయా. ఎందుకు ఈ వ్యక్తి స్వస్థత పొందట్లేదంటే, ఈ వ్యక్తి మనసులో ఏముందంటే, నేను ఒకప్పుడు పాపము చేశాను, ఆ పాపము నన్ను వెంటాడుతూ ఉంది, నేను నా పాపాలు ఎవడు కూడా క్షమించలేడు, అలాంటి తప్పులు చేశాను నేను, కాబట్టి ఈ వ్యాధి వచ్చింది. కాబట్టి ఈ వ్యాధి పోదు. ఎందుకు పోదంటే, నన్ను క్షమించే వ్యక్తి, నేను చేసిన తప్పులకి క్షమాపణ ఈ ప్రపంచంలో లేదు, అలాంటి తప్పులు చేశాను నేను, కాబట్టి ఇంకా నేను ఈ వ్యాధికి అర్హుడిని, ఈ వ్యాధికి నేను ఇంకా ఎప్పటికీ జీవితాంతం ఈ వ్యాధిని నేను అనుభవించాలి అని. ఇప్పుడు ఇంతకీ ఈ స్వస్థత రాకపోవడానికి ఈయన మనస్సులో ఏది ఆటంకపరుస్తుంది? నేను చేసిన పాపాలు, అవి నన్ను వెంటాడుతున్నాయి, ఈ వ్యాధి రూపంలో వచ్చాయి, ఈ శ్రమలో రూపంలో వచ్చాయి, ఈ పేదరికం రూపంలో వచ్చాయి. నా పాపములే ఈ పేదరికానికి కారణం, నా పాపములే ఈ యొక్క వ్యాధికి కారణం, నా పాపములే నాకు పెళ్ళవకపోవడానికి కారణం. ఇలాగే అనుకుంటారు చాలామంది. నా పాపములే నాకు ఉద్యోగం రాకపోవడానికి కారణం, నా పాపాలే బిజినెస్ డెవలప్ అవ్వకపోవడానికి కారణం. యేసయ్యకి అది తెలిసి యేసయ్య ఎలాంటి వాడంటే, కొంతమంది డాక్టర్లు చూడండి, వాడు మందులతో బాగు చేయని అవసరం లేదు. డాక్టర్ దగ్గరికి సరిగ్గా డాక్టర్ టెస్ట్ చేస్తే మాట చెప్పి బాగు చేయొచ్చు. ఇదివరకు బాగు చేసేవారు అలా. ఓ పేషెంట్ని చక్కగా మాట్లాడేవారు, వెళ్తే వాళ్ళని పలకరించి చాలా అన్ని విషయాలు అడిగి, ఏం కాదమ్మా ఇదేదో మామూలే అంటే వాళ్ళకి తెలిసి ఏంటంటే, ప్రతి వ్యక్తికి తెలుసు. కానీ మనకి ఇప్పుడు అంత టైం లేదు, తెలుసుకునే టైం లేదు. ప్రతి వ్యక్తి బాడీలో దేవుడు పుట్టినప్పుడే ఏం పెట్టాడంటే, మన యాంటీబయాటిక్ పెట్టాడు బాడీలో. నువ్వు కనుక 4 రోజులు ఓర్చుకుంటే అదే తగ్గిపోద్ది, నీ శరీరమే నీకు తగ్గించుకుంటుంది. ఒక ఇంజనీర్ ఏఈ గారికి లేక కొడుకు పుట్టాడు. నేను వర్క్ చేసే దగ్గర ఆయనకి 7 సంవత్సరాల తర్వాత కొడుకు పుట్టాడు. పుడితే ఒకరోజు ఆడుకుంటూ పడిపోయి నాలిక కరుచుకున్నాడు. నాలిక కట్ అయింది. కట్ అవుతే బ్లడ్ వచ్చింది. బ్లడ్ వస్తే ఎలా ఉంటుంది? 7 సంవత్సరాల తర్వాత పుట్టిన కొడుకు. ఇంకా ఫోన్ వచ్చింది ఆయనకి ఆఫీస్లో. నేను అప్పుడే ముందు కూర్చునే ఉన్నా ఆయన ముందు. ఫోన్ రాగానే ఏడ్చుకుంటా బండి తీసుకుని వెళ్ళిపోయి ఏమైంది సార్ అంటే, ఏం లేదు మా అబ్బాయి పడిపోయాడంట అంటే పడిపోతే ఎందుకు ఏడుస్తున్నాడు ఈయన అనుకుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వెంటనే ఆ సిపిడబ్ల్యూ సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, అది ఆ జీప్ ఉంటే ఆ జీప్లో బాబు వాళ్ళ భార్య ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే ఏం జరిగిందంటే తర్వాత చెప్పారు ఆ బిల్డింగ్లో వాళ్ళు, పడిపోయాడు వాళ్ళ బాబు, బ్లడ్ వస్తుందని తీసుకెళ్ళారు అన్నారు. తీసుకెళ్తే డాక్టర్ చెప్పాడట, నాలిక కట్ అయింది, కొంచెం ఇలా బ్లడ్ వస్తుందంటే దీనికి మందులు అవసరం లేదండి, బాబు ఉమ్ములోనే యాంటీబయాటిక్ ఉంటుంది, రెండు రోజులు ఉమ్ము అలా చప్పరిస్తూ ఉంటే అదే తగ్గిపోద్ది, మీరు వెళ్ళిపోండి అన్నాడట. అంటే ఏముంది? మన ఉమ్ములో కూడా ఏముంది? యాంటీబయాటిక్ ఉంది. దేవుడు అంత గొప్పగా తయారు చేశాడు మనల్ని. మనం కంగారు పడిపోయి
మనకి కొంతమందికి ఇదొక రోగం ఏంటంటే ఇంజెక్షన్ ఇచ్చేదాకా వెళ్ళరు. అందుకే మా తాతయ్య వైద్యుడు ఒక గ్రామంలో, ఆయన ఏం చేసేవాడంటే వీళ్ళు ఎలాగా వినరని పెన్సిలిన్ ఇంజెక్షన్ ఒకటి, ఈ నిరోబియన్ అని ఇదివరకు ఉండేది బి కాంప్లెక్స్ ఇంజెక్షన్, తెల్ల ఇంజెక్షన్, ఎర్ర ఇంజెక్షన్, ఈ చేయకోటి ఇచ్చి పంపించేసేవాడు. పంపిస్తే అప్పుడు వాళ్ళకి హ్యాపీగా అయ్యగారు ఇంజెక్షన్ చేశారని తగ్గిపోయిందని. మామూలుగా చెబితే వినరు కొంతమంది, ఆ ఇంజెక్షన్ ఇచ్చేయాలి, ఇచ్చేస్తే ఆ ఇంజెక్షన్ ఇచ్చారు తగ్గిపోయిందండి. ఇండక్షన్ అంటారు, ఇంజెక్షన్ కూడా కాదు, ఇండక్షన్ ఇచ్చారంటే తగ్గిపోయింది. అందుకని కొన్నిసార్లు అంటే మరి వినకపోతే ఏం చేస్తారు, పొడుస్తారు మరి. అందుకే దయచేసి గమనించండి, నిజంగా యేసు ప్రభువారు మనం ఎందుకు మనకి ఇప్పుడు ఈ వ్యక్తి ఎందుకో స్వస్థత పొందలేదు, ఇన్ని రోజులు ఆ మంచం మీద ఎందుకు పడుకున్నాడంటే ఆ మైండ్లో ఏముందంటే నేను పాపిని, నా పాపాలకి క్షమాపణ లేదు అని, ఈ పక్షవాతం ఇంక తగ్గదు అని డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు యేసయ్య చెప్పొచ్చు, ముందే ఈ మాట చెప్పకముందే నీ పరుపెత్తుకుని వెళ్ళిపోవచ్చు అని చెప్పొచ్చు, కానీ వాడు వెళ్ళలేడు. ఎందుకని? వాడు ఎత్తుకుని వెళ్ళమనే వెళ్తాడు. ఎందుకని అంటే, బాగా చెప్తున్నావు ప్రభా, నేను వెళ్ళలేను, ఎందుకంటే నేను పాపిని, నాకు పాప క్షమాపణ లేదు, కాబట్టి వ్యాధి వచ్చింది, నేను పరుపెత్తుకుని వెళ్ళలేను అంటాడు. అందుకనే ఫస్ట్ ఏమన్నాడంటే, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నవి, ఆయనతో చెప్పాడు. చెప్పగానే వాడికి 1000 ఏనుగులు బలం అంటాం కదా, అంటే అరే ఇంతవరకు నన్ను క్షమించిన వ్యక్తి ఎవరు లేరే ఈ భూమి మీద, ఇంతవరకు నువ్వు క్షమించబడ్డావు అనే సువార్తని నేను వినలేదు. అందరూ ఏం చెప్తున్నారంటే, ఒరే నువ్వు అప్పుడు అలా చేయకుండా ఉండాల్సిందిరా, అందుకే ఈ రోగం వచ్చింది, నువ్వు అలా చేసినందుకే ఈ కర్మ అనుభవిస్తున్నావు, లేకపోతే మీ నాన్నగారికి ఉన్నది నీకు వచ్చిందిరా, ఇలా కారణాలు చెప్పారు. అంటే నీ మిస్టేక్స్ వలన ఇలా జరిగిందని చెప్పారు. కానీ ఏ ఒక్కరు కూడా నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పలేదు. ఆ రోజున ఆ పక్షవాయువు గలవానితో అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి అని చెప్పగానే అక్కడ ఏం జరిగింది? ఈ పక్షవాయు గల వానితో నీ పాపములు క్షమింపబడి ఉన్నని చెప్పుట సులభమా, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువుమని చెప్పుట సులభమా? అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను. అంటే మనం కూడా తెలుసుకోవాలి. రాత్రి ఎందుకు నా ద్వారాలు మూయబడి ఉన్నాయి, ఎందుకు నా జీవితంలో శోధన అనే అది అలాగే నన్ను వెంబడిస్తుంది, నాకు ఎందుకు జవాబు లేదు, ఎందుకు నా డోర్స్ క్లోజ్ అయిపోయాయి అంటే, ఎందుకు క్లోజ్ అయ్యాయి అంటే నువ్వు క్షమించబడ్డావని నమ్మట్లేదు. నేను క్షమించబడిన వ్యక్తిని అని చెప్పుకుంటా ఉండు, నీకు ఆటోమేటిక్గా మహిమలోకి వెళ్తావు. నువ్వు యాక్చువల్గా మహిమ పొందడానికి అర్హురాలివి. కానీ ఎందుకు శ్రమను అనిపిస్తున్నావంటే నీకు అర్థం కాలేదు నేను క్షమించబడ్డానని. అయితే మీరు తెలుసుకున్న వాళ్ళని వారితో చెప్పి పక్షవాయు గలవాని చూచి నీవు లేచి, ఇప్పుడు చూడండి, నువ్వు లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళిపోని అని చెప్పగా చెప్పుమనెను. తక్షణమే అన్నాడు అందరూ. తక్షణమే. ఎందుకు కార్యం జరిగింది? వాడు మనస్సులో అపరాధ భావం పోయింది, నా పాపములు క్షమించేశాడు. ఒక మనుష్య కుమారుడు వచ్చాడు, ఆయన నా పాపములు క్షమించాడు. ఏ పాపమైతే నాకు శిక్ష విధించిందో, ఏ పాపం చేత అయితే నేను ఈ రోగంలో పీడించబడుతున్నాను, ఏ పాపమైతే నన్ను వెంటాడి నన్ను ఈ శ్రమల గుండా నడిపించిందో, ఆ పాపమును మనుష్య కుమారుడు క్షమించాడు. కాబట్టి తక్షణం ఏం చేశాడంటే వాడు లేచి పరిపెత్తుకుని వారందరి ఎదుట గట్టిగా చప్పట్లు కొడదాం యేసయ్యకి. ఈ రాత్రి నేను ప్రసంగాన్ని ముగించబోతున్నాను, కానీ నీకు మహిమను పొందాల్సిన నీవు శ్రమను అనుభవిస్తున్నావు, మహిమను పొందాల్సిన నీవు పేదరికాన్ని అనుభవిస్తున్నావు, మహిమను పొందాల్సిన నీవు సమాధానం లేని స్థితిని అనుభవిస్తున్నావు, మహిమను పొందాల్సిన నీవు అనారోగ్యంతో ఉన్నావు. సిలువ నీకు మహిమనిచ్చింది, కానీ ఎందుకు ఇలా జరిగిందంటే నేను క్షమించబడ్డాను అనే ఆ కాన్షియస్ నీకు రాలేదు.
ఆ యొక్క మనస్సుని నువ్వు ఒప్పించుకోలేకపోయావు. మనిషి కుమారుడు 2000 సంవత్సరాలైంది నా కొరకు సిలువ మీద ప్రాణం అర్పించాడు. పాటలు పాడాం, అయ్యా సిలువకి ఎక్కాను నీ ప్రేమ అని పాడాం. కానీ ఇక్కడని అంటున్నాం, కానీ ఎవరి కొరకు ఇక్కడ అంటున్నాం, మన కొరకు ఇక్కడ అంటలేదు. నీ కొరకు నా కొరకే ఎక్కాడు ఆయన, ఎక్కి మహిమనిచ్చాడు. ఆ మహిమను నువ్వు ఎప్పుడు పొందగలవంటే, నేను క్షమించబడ్డాను, యేసయ్య రక్తం నన్ను క్షమించింది, ఆయన సిలువ నన్ను క్షమించిందని తెలిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. చూడండి, యెషయా గ్రంథం 64:4 చదివి మనం ముగిద్దాం. 64 అధ్యాయం 4వ వచనం. తన కొరకు కనిపెట్టు వాని విషయమై, తన కొరకు కనిపెట్టుకొని వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచి ఉండలేదు. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమును చూచి ఉండలేదు. హల్లెలూయా. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. అంటే మనుష్యులకు ఎందుకు చెప్పడంటే, మనుష్యులకు చెబితే నీకొచ్చే మహిమను ఆటంకపరుస్తారు. ఈ రాత్రి చాలా బలమైన మాటలు దేవుడు మీతో మాట్లాడాడు. నీ మహిమను ఆటంకపరిచేది ఎవరంటే మనుష్యులే. నువ్వేమనుకున్నావు అంటే, మనుషులకి చెబితే నాకు కొంచెము నా ప్రాణానికి అలసట తగ్గిపోద్ది, నా శ్రమ తగ్గుతుంది అనుకున్నావు. దేవుడు మనుషులకి ఎందుకు చెప్తలేదంటే, నీ జవాబు మనుషుల దగ్గర సంప్రదించాలని ఎందుకు చెప్పట్లేదంటే, వాళ్ళ దగ్గర చెబితే వాళ్ళు నీ మహిమను ఆపేస్తారు, నీకు వచ్చే మహిమని ఆపేస్తారు. సిలువ యాగాన్ని ఆపేసేవాళ్ళు వాళ్ళకి తెలిస్తే, నీకు మహిమ వస్తుందని తెలిస్తే సిలువను ఎక్కించరు యేసయ్యని. అందుకని ఈ రాత్రి ఒకవేళ ఏ శ్రమల గుండా నువ్వు వెళ్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు మహిమకి అర్హురాలి. ఆ సిలువ నీకు అది ఇచ్చింది. ఈ రాత్రి నువ్వు దేవుడు అక్కడ ఎంత చక్కటి మాట చూడండి, ఎవడును తన కార్యము సఫలము చేయు దేవుడు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమునను చూచి ఉండలేదు. ఇలాంటి దేవుడు నువ్వు ఎక్కడ చూడవు ఈ ప్రపంచంలో. ఎవరంటే ఆ దేవుడు, అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుష్యులకు వినబడలేదు. ఎలాంటి సమాచారము? తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవుడు. ఈ రాత్రి ఎన్నాళ్ళుగానో నీ కార్యము సఫలం అవ్వట్లేదేమో. ఈ రాత్రి ఇలాంటి దేవుడిని నువ్వు ఎక్కడ చూడలేదు. ఈ రాత్రి నీకు సఫలం చేసే దేవుడు, ఆయన సిలువ నీకు మహిమనిచ్చి నీ కార్యమును సఫలం చేసి ఇక్కడి నుంచి పంపిస్తుంది. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక.